ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైనా సరే సాధారణంగా గర్భం ధరించినప్పుడు ప్రసూతి సెలవులు అన్నది ఉంటుంది. కాబట్టి ఈ మధ్య అద్దె గర్భం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంటే వేరే వాళ్ళ కడుపులో తమ బిడ్డల్ని పెంచేటటువంటి పనులు చేస్తున్నారు. సరోగసి అంటాం ఇంగ్లీష్లో, అద్దె గర్భం అని తెలుగులో అంటాం. అలాగా వాళ్ళు తమ బిడ్డలను అంటే తమకి సంబంధించినటువంటి పిండాన్ని వేరే వాళ్ళ గర్భంలో ప్రవేశపెట్టి వేరే మహిళల గర్భంలో ఆ తర్వాత బిడ్డలు కన్నాక తమ బిడ్డలుగానే అదనమాట. ఈ సరోగసికి సంబంధించి చేస్తున్నటువంటి తల్లులు కూడా తమ బిడ్డలతో అంటే కొత్తగా అప్పుడే పుట్టినటువంటి బిడ్డలు వెంటనే వాళ్ళు తీసుకుంటారు. అప్పటి నుంచి ఆ తల్లి ఫీలింగ్ బిడ్డకు రావాలంటే చిన్నప్పుడే కదా, పుట్టినప్పటి నుంచి తల్లి దగ్గర ఉంటేనే కదా వీళ్ళకి ఆ ఫీలు ఆ తృప్తి ఉండేది. ఇప్పుడు ఆ తృప్తి కలిగించడంతో పాటు ఆ బిడ్డలకి ఆ ఆప్యాయత కలిగించేందుకోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు సరోగసి విధానంలో సంతానం పొందినట్టయితే ఇక మీద 180 రోజుల సెలవు తీసుకోవచ్చు, అంటే 6 నెలలు. ఈ మేరకు 50 సంవత్సరాల కిందట ప్రకటించిన సెంట్రల్ సివిల్ సర్వీసెస్ లీవ్ రూల్స్ 1972కి కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న మహిళలు సరోగసి విధానంలో సంతానాన్ని పొందితే వాళ్ళు 180 రోజులు మాతృత్వ సెలవులు పొందొచ్చు. ఒకవేళ గర్భాన్ని అద్దెకిచ్చిన మహిళ కూడా ప్రభుత్వ ఉద్యోగినైతే ఆమెకు కూడా ఈ సెలవులు వర్తిస్తాయి. ఇద్దరు సంతానం వరకే వీటిని పొందొచ్చు. ప్రభుత్వ ఉద్యోగి అయిన కమిషనింగ్ ఫాదర్ కూడా మొదట 6 నెలల్లోగా 15 రోజుల పాటు పితృత్వ సెలవులు పొందడానికి కేంద్రం వీలు కల్పించింది. ఈ విధానం ద్వారా బిడ్డను పొందిన ప్రభుత్వ ఉద్యోగికి ఇంతకాలం ఈ సదుపాయం అయితే అందుబాటులో లేదు.